సో గైస్ ఈ వీడియోలో మనము డెల్బూమి నేర్చుకోవాలా టెస్టింగ్ నేర్చుకోవాలా ఈ రెండు యాక్చువల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ డొమైన్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ దెర్ ఇస్ నో ఇంటర్ కనెక్షన్ ఆల్సో బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండింటిలో కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏది నేర్చుకోవచ్చు కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను అండ్ ఇంటర్ రిలేటెడ్ ఉందా దీనికి దాని కనెక్షన్ ఏంటి అని అడగొద్దు సో దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ బోత్ ద టెక్నాలజీస్ టెస్టింగ్ అనేది డిఫరెంట్ అండ్ డెల్బూమి ఈజ్ ఆల్సో డిఫరెంట్ డెల్బూమి అనేది ఒక ఇంటిగ్రేషన్ టూల్ అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ డెల్బూమి విషయానికి వస్తే కోడింగ్ అనేది టెస్టింగ్ కంటే కూడా డెల్బూమిలో కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసి సాలరీ రేంజ్ విషయం చూసుకుంటే 25 lakhs 30 lakhs వరకు టెస్టింగ్లో మనము తెచ్చుకోవచ్చు వేరియస్ డెల్బూమిలో 45-50 lakhs వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది అండ్ తర్వాత వచ్చేసి టెస్టింగ్ అనేది ఎంఎన్సీలో ఉంటుంది అండ్ ఆపర్చునిటీస్ ఎంఎన్సీలో ఉంటుంది అండ్ స్టార్టప్లో ఉంటుంది అండ్ రీసెంట్ మిడ్ లెవెల్ కంపెనీలో ఉంటుంది వేరియస్ డెల్బూమి విషయం చూసుకుంటే మోస్ట్లీ ఇప్పుడు మిడ్ లెవెల్ కంపెనీలో ఉంటుంది ఎంఎన్సీలో ఉంటుంది అండ్ థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీస్లో కూడా ఇది డెల్బూమి అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ స్టార్టప్ అయితే తక్కువ ఉంటాయి అండ్ తర్వాత విషయానికి వస్తే ఫ్యూచర్ అయితే రెండింటికి ఎలాంటి ప్రాబ్లం లేదు సో డెఫినెట్లీ బాగానే ఉంటుంది ఏ ఇంపాక్ట్ ఏమన్నా టెస్టింగ్ మీద ఉంటుందంటే టెస్టింగ్ మీద ఏ ఇంపాక్ట్ ఉండదు వేరియస్ డెల్బూమి మీద కూడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఏ వల్ల డెల్బూమి టెక్నాలజీ యూసేజ్ పెరుగుతుంది దాని యొక్క ఆపర్చునిటీస్ కూడా పెరిగేదానికి ఛాన్స్ ఉంది సో దీంతో పాటు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే దీనికి కాల్స్ ఉన్నాయి సిమిలర్గా మ్యూల్సాఫ్ట్ టెక్నాలజీ ఉంటుంది బట్ మ్యూల్సాఫ్ట్ టెక్నాలజీ మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ అక్వైర్డ్ బై సేల్స్ ఫోర్స్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ కోడింగ్ యాజ్ వెల్ అండ్ తర్వాత విషయాన్ని చూసుకుంటే నాన్ ఐటీ వాళ్ళు టెస్టింగ్ నేర్చుకోవచ్చు ఎస్ 100% నేర్చుకోవచ్చు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ డెల్బూమి అంటే ఎస్ నేర్చుకోవచ్చు కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే అంత ఎక్కువ మందికి అంత విపరీతమైన పాపులర్ టెక్నాలజీ అయితే కాదు అండ్ ఫ్రెషర్స్ విషయం చూసుకుంటే ఎస్ టెస్టింగ్ నేర్చుకోవచ్చు బట్ డెల్బూమి వర్కౌట్ కాదు అండ్ తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందంటే ఎస్ 100% టెస్టింగ్ కూడా వర్కౌట్ అవుతుంది డెల్బూమి ఇంకొంచెం ఎక్కువ వర్క్ అవుతుంది సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉండి కొంచెం మంచి ప్యాకేజ్ ఈ గ్యాప్ని ఫిల్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి మంచి ప్యాకేజ్తో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ డెల్బూమి తీసుకోవచ్చు లేదు కొంచెం అంత రిస్క్ వద్దు కాంపిటీషన్ ఉన్నా పర్లేదు కొంచెం ప్రెజర్ తక్కువ ఉండాలి శాలరీ తక్కువైనా పర్లేదు అనుకుంటే టెస్టింగ్ ప్లాన్ చేసుకోవచ్చు బట్ మై సజెషన్ ఏంటి అంటే ఈ రెండు మీరు ఒకసారి చూసుకోండి కొంచెం టైం ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు టెస్టింగ్ తీసుకోండి టైం తక్కువ ఉంది త్వరగా నేను నేర్చుకొని ఎందుకంటే 20 days ఉంటుంది డెల్బూమి 20-25 daysలో నేర్చుకోవచ్చు 2 to 3 monthsలో ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లా రెడీ అయ్యి 10 to 12 lakhs ప్యాకేజ్ తెచ్చుకున్న దానికి డెల్బూమిలో పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్